Hello, welcome to Nexal.com, a one-stop destination for studying in Germany. మీకు ముందు కనిపిస్తున్న ఎక్సెల్ వెబ్‌సైట్ అప్‌డేట్ అయ్యి వేరియస్ ఫీచర్స్‌తో వచ్చింది. మీరైతే ఒకసారి ఖచ్చితంగా చూడండి. మీరు గాని మీకు బ్యాచిలర్స్‌లో ఏమైనా ప్రాసెస్‌లో ఇబ్బందుండి మీకు ఒక వాట్సాప్ గ్రూప్‌లాగా ఉంటే మీకు ఇందులోనే ఈ క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీరైతే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. లైక్ మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే అక్కడ టైమ్‌లో అప్డేట్స్ మొత్తం ఇవన్నీ ఉంటాయి వాట్సాప్ గ్రూప్‌లోని. ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ వచ్చేసి మీరు గనుక బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే మీరైతే ఈ క్యూఆర్‌ని స్కాన్ చేయొచ్చు. ఇది కూడా వాట్సాప్ గ్రూప్‌కి వెళ్ళిపోతది. అండ్ మీరు వింటర్ 2024కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఎలాగ ప్రాసెస్ ఏంటి? లైక్ అక్కడ రీచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి అనుకుంటే మీరైతే క్యూఆర్‌ని స్కాన్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. ఈ క్యూఆర్‌ని స్కాన్ చేశాక తర్వాత నెక్స్ట్ చాలా రీసెంట్‌గానే తెలుగు కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల అని ఉంటది. మీరైతే ఈ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయొచ్చు మీరు. దీన్ని స్కాన్ చేయగానే మీరైతే ఆ తెలుగు ఫేస్‌బుక్ పేజ్‌కెళ్ళిపోతారు. మర్చిపోవద్దు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌ది ఇన్‌స్టా క్యూఆర్ ఇది. మీరు దీన్ని స్కాన్ చేస్తే నిక్షాల అఫీషియల్ పేజ్‌కి వెళ్తారు. మీరైతే ఫాలో చేసుకోండి ఫర్ టైమ్లీ అప్డేట్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదొచ్చేసి నిక్షాల ఫేస్‌బుక్ అఫీషియల్ పేజ్. మీరైతే ఖచ్చితంగా ఈ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. అంతే బోత్ రీజనల్ అండ్ మెయిన్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ తర్వాతొచ్చేసి మీకైతే టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. ఈ క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీరైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. మీకైతే 3 వాట్సాప్ గ్రూప్స్ చూపించాము. ఒకటొచ్చేసి బ్లాక్డ్ అకౌంట్ కోసం, ఒకటొచ్చేసి వింటర్ 2024 కోసం అండ్ ద సేమ్ టైమ్ ఇంకోటి బ్యాచిలర్స్ కోసము. అండ్ 2 ఫేస్‌బుక్ పేజెస్ మొత్తం మీరైతే ఖచ్చితంగా అన్ని గ్రూప్స్‌లోని జాయిన్ అవ్వండి. మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అసల ఎందుకు ఈ వీడియో చేస్తున్నాము అన్న చూడడానికి ముందు లైక్ మన నిక్షార వెబ్‌సైట్ రీసెంట్‌గానే అప్డేట్ అయిందన్నాను కదా! సో, రీసెంట్‌గాన ఆస్క్ ఏఐ చాట్ గురూజీ మన గురూజీ ఆస్క్ గురూజీ ఈ గురూజీ అనేది ఏఐ చాట్‌బోట్ లైక్ మీకు జర్మనీకి సంబంధించి ఏమన్నా లైక్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే మీరైతే ఈ గురూజీని అడగొచ్చు. సో, ఒక్కసారి ఇది లోడ్ అవుతుంది. మనం చూద్దాం అసలు ఇది ఎలా వర్క్ అవుద్ది. లైక్ ఎలాగంటే సేమ్ మనకి చాట్‌జీపీటీ ఉంటది కదా! సేమ్ అలా యూజ్ చేయడమే. సో, నేనైతే ఇక్కడ వచ్చేసి నాకు వాట్ ఈస్ ఎన్‌రోలింగ్ వాట్ ఈస్ ఎన్‌రోలింగ్ దీని కోసం తెలుసుకోవాలనుకుంటే అక్కడ మనం అడిగాము. సో, ఈలోపు మనం అయితే మన నేమ్ ఎంటర్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మెయిల్ ఐడీ కూడా. మెయిల్ ఐడీ తర్వాత వచ్చేసి మనమైతే మన కాంటాక్ట్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో, మీకిక్కడ కనిపించేవన్నీ జస్ట్ డమ్మీ డీటెయిల్స్ మాత్రం ఏది ఒరిజినల్ కాదు. ఓకే. సో, మెయిల్ ఐడీ గాని, కాంటాక్ట్ నంబర్స్ గాని మీరిక్కడ చూసుకోవచ్చు. యాస్‌లో ఎన్‌రోలింగ్ అంటే ఏంటి అనేది మీరైతే చూడొచ్చు. ఎన్‌రోలింగ్ typically refers to the process of registering or enrolling, especially in the context of university applications in Germany. సో, మీరైతే చూసుకోవచ్చు. అంటే ఏదైనా రిజిస్టర్ చేసుకోవడం లైక్ మేబీ యూనివర్సిటీ అడ్మిషన్ రిజిస్టర్ చేసుకోవడము, లేదా మీరక్కడ అకామిడేషన్‌కి రిజిస్టర్ చేసుకోవడము ఇవన్నీ. మీకు ఒకవేళ ఎన్‌రోలింగ్ ఫ్రీ శాంపిల్స్ కావాలనుకుంటే లైక్ ఒకవేళ అకామిడేషన్‌కి ఇక్కడ ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ అని ఉంది కదా! దీన్నయితే క్లిక్ చేయగానే మీకైతే మటుకు వస్తది. మీకైతే ఫ్రీ రిసోర్స్ మీరైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము ఈరోజు అంటే బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ పెరిగింది. యెస్. మీరు వింటుంది కరెక్టే. సో, అది కూడా అఫీషియల్ జర్మన్ ఎంబసీ దాంట్లో నుంచి వచ్చింది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మామూలు డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇదంతాని. సో, ఇక్కడ చూసుకోవచ్చు. అప్‌కమింగ్ చేంజెస్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ 1 సెప్టెంబర్ 2024 దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద నెసెసరీ అమౌంట్స్ టు షో సఫిషియెంట్ ఫైనాన్షియల్ మీన్స్. అంటే మీరు వీసా అప్లికేషన్‌కి అంటే సెప్టెంబర్ 1 గాని, సెప్టెంబర్ 1 తర్వాత నుంచి ఎళ్ళినా సరే మీరైతే €11,904 చూపించాలి మీ బ్లాక్డ్ అకౌంట్‌లోని. వీ కెన్ విత్‌డ్రాయల్ అమౌంట్ ఆఫ్ €992 పర్ మంత్. మరి వింటర్ 2024కి వెళ్తున్నాం. మా సంగతి ఏంటి అంటే, మీకు ఒక ఫార్మ్ వస్తది. మీ మెయిల్‌కి మీరు రిజిస్టర్ అయిన ఫార్మ్ వస్తది. ఫిల్ చేసి మీరైతే దాన్ని రిటర్న్ పంపించేయాలి వీసా ఎంబసీకి. సో, ఈ బ్లాక్డ్ అకౌంట్‌లోని అమౌంట్ 11,904 ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 1 నుంచి అంటే సెప్టెంబర్ 1న మీకు వీసా ఇంటర్వ్యూ సెప్టెంబర్ 1 ఉన్నా సరే, మీరైతే మీ బ్లాక్డ్ అకౌంట్‌లో €11,904 చూపించాల్సిందే ఖచ్చితంగానే. ఓకే. సో, వింటర్ 2024 నాకు తెలిసి అప్పటికి అయిపోయి ఉంటాయి వీసా స్లాట్స్ ఇవన్నీ మీ జాయినింగ్ డేట్స్ వచ్చేసి ఉంటాయి.
సో, నాకు తెలిసైతే వింటర్ 2024 ఆళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, సమ్మర్ 2025 నుంచి అయితే మీకైతే ఖచ్చితంగా చూసుకోవాలిది. సో, అమౌంట్ వచ్చేసి €11,904 విత్‌డ్రాయల్ అమౌంట్ వచ్చేసి €992 పర్ మంత్. ఇది అఫీషియల్‌గా జర్మన్ ఎంబసీ వెబ్‌సైట్‌లో నుంచే మీరు చూసుకోవచ్చిక్కడ. సో, 24కి వింటర్ 24కి ఎళ్ళే వరకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు జస్ట్ ఒక ఫార్మ్ ఫిల్ చేయాలి. మీకు మెయిల్‌కొస్తది. అది ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ మెయిల్ చేసేయాలి. సో, అసలు మనం బ్లాక్డ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనుకుంటే మీరైతే డైరెక్ట్ www.nikshala.comకి విజిట్ చేయొచ్చు. లేదు అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేసినా సరే, మీరైతే బ్లాక్డ్ అకౌంట్ పేజ్‌కి వెళ్తారు. సో, లేదు నిక్షాల వెబ్‌సైట్ ద్వారా వెళ్దాం అనుకుంటే చూడండి. అయితే క్యూఆర్‌ని స్కాన్ చేసుకోండి. లేదా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా www.nikshala.comకి విజిట్ చేస్తే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకైతే ఇది ఓపెన్ అవుతది. సో, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్ ఉంది కదా! ఇక్కడ ఒక్క సెకండ్. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్స్టర్నల్ లింక్స్, ఎక్స్‌పాట్రియో. సో, ఎక్స్‌పాట్రియో అనేది కూడా బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్. మనం అందులో చేద్దాము. సో, ఇప్పుడు మనం అసలు చూసుకోవచ్చు. మనకి గెట్ ఫ్రీ జర్మన్ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఎక్స్‌పాట్రియో వాల్యూ ప్యాకేజ్. సో, మీరు ఇదంతా చూసుకోవచ్చు. సో, దీన్ని ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీరైతే చూసుకోవచ్చు. బ్లాక్డ్ అకౌంట్, హెల్త్ ఇన్స్యూరెన్స్. మీరైతే ఈ వాల్యూ ప్యాకేజ్ తీసుకుంటే ఇందులో బ్లాక్డ్ అకౌంట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ 2 ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. మీకైతే ఖచ్చితంగా చూసుకోవచ్చు. దీనికి మంత్లీ ఫీజ్ €5, €5 బ్లాక్డ్ అకౌంట్ సెట్టింగ్ అప్ చార్జెస్ మళ్ళీ €69 ఎక్స్‌ట్రా పడతది. సో, మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు జీరో ఫీజు ఒక €69 క్యాష్ బ్యాక్ వస్తది. సో, వాల్యూ ప్యాకేజ్ తీసుకుంటేనే బెటరు. మొత్తం ఆల్ ఇన్ వన్ ఇంకా మరి ఇన్స్యూరెన్సెస్ ఇవన్నీ చూసుకోక్కర్లేదు. సో, స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనమైతే ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాము. సో, మనం అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఆన్సర్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటి నేను దేనికెళ్తున్నాను? యూనివర్సిటీ స్టూడెంట్ మాస్టర్స్. నేను మాస్టర్స్‌కెళ్తే మాస్టర్స్, బ్యాచిలర్స్‌కెళ్తే బ్యాచిలర్స్. సో, నేను మాస్టర్స్‌కెళ్తాను. సో, నెక్స్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు చూడొచ్చు. మీరు ఏంటి ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం వి నీడ్ టు నో హౌ ఓల్డ్ యూ విల్ బి. అంటే మీరు జర్మనీకి వెళ్ళేటప్పటికి మీకు ఎన్ని ఇయర్స్ వస్తాయనేది మీరు ఎంటర్ చేయండి. తర్వాత డూ యూ హావ్ అట్‌లీస్ట్ 1 చైల్డ్? నో. ఇది కూడా నో. వుడ్ యూ లైక్ టు హావ్ ఎ డిపెండెన్స్ కవర్ బై యువర్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్? నో. సో, మీరు కావాలనుకుంటే యెస్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 934 యూరోస్ 12 మంత్స్ 11,208 టోటల్ అమౌంట్ వచ్చేసి 11,437 యూరోస్. ఓకే. వాల్యూ పైకి 69 తీయగానే 11,368. ఓకే. ఇది పాత అమౌంట్. ఓకే. 11,208 అనేది పాత అమౌంట్. 11,208 అనేది పాత అమౌంట్. ఇప్పుడు చూస్తున్నారు కదా! 11,904 అనేది మనకి సెప్టెంబర్ 1 నుంచి మనం చూపించుకోవాల్సిన అమౌంట్. సో, ఇందులోని ఇంకా చేయలేదు. సో, ఎందుకంటే ఇంకా సెప్టెంబర్ 1 రాలేదు కాబట్టి, సో, మేమైతే మీకు ముందుగానే ఎందుకంటే మీరు సమ్మర్ ఇంటికి వెళ్ళాలనుకుంటే మీరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, సో, మీకైతే మేము చూపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు మొత్తం నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకైతే మీరు మొత్తం ఎంత పే చేయాలి ఏంటి అనేది ఉంటది. అక్కడ అమౌంట్ అయిపోయాక సో, అసలు ఇక్కడ మనము డీటెయిల్స్ మొత్తం చూడాలక్కడ. ఓకే. వాల్యూ ప్యాకేజ్‌కి. సో, ఇప్పుడు నెక్స్ట్ అప్లై నౌ క్లిక్ చేశాను. నేను అప్లై నౌ క్లిక్ చేయగానే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేసి అప్లై నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ మన జెండర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. సో, తర్వాత ఐ డోంట్ హావ్ ఫస్ట్ నేమ్ ఆన్ మై పాస్‌పోర్ట్. ఐ డోంట్ హావ్ లాస్ట్ నేమ్ ఆన్ మై పాస్‌పోర్ట్. ఇలా మొత్తం మీరు ఏది సెట్ అవుతే మీరది చూసుకొని చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ కాంటాక్ట్ నంబరు, ప్లేస్ ఆఫ్ బర్త్, కంట్రీ, నేషనాలిటీ, మీకు మీ మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో, తర్వాత ఇది ఇన్విటేషన్ కూడా బై డిఫాల్ట్ ఉంటది. సో, ప్రాబ్లమ్ ఉండదు. సో, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనమైతే మటుకు ఈ పేజ్‌లోకి డైరెక్ట్ అవుతాము. సో, డూ యూ ఆల్రెడీ హావ్ ఎ జర్మన్ అడ్రెస్? డూ యూ ఆల్రెడీ హావ్ ఎ జర్మన్ అడ్రెస్ అంటే మీకు జర్మన్ అడ్రెస్ ఉందా? లైక్ ఏంటి ఇవన్నీ. అంటే మీకు అకామిడేషన్ బుక్ అయిపోయి ఉంటే ప్రాబ్లమ్ లేదు. లేదు అనుకుంటే మీరైతే ఇక్కడ యెస్ అని క్లిక్ చేస్తే జర్మన్ ఎంటర్ చేయాలి. లేదా నో. తర్వాత వచ్చేసి మీరైతే ఇక్కడ మీ ఇండియాలో అడ్రెస్ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే తర్వాత మనకైతే మనమైతే ఈ పేజ్‌లో నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తాము. సో, అసలు ఏంటి మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీకు ఏ యూనివర్సిటీలో వచ్చింది అడ్మిషన్ అనేది మనకైతే మటుకు మీరైతే ఎంటర్ చేయాలి ఇక్కడ. యూనివర్సిటీ నేమ్, మీ మేజర్ ఏంటి? మొత్తం ఎస్టిమేట్ స్టార్ట్ డేట్ ఏంటి? ఎండ్ డేట్ ఏంటి? తర్వాత
ఇలాగా మీరైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే మన వీసా ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతది. సో, ఇక్కడ మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నారనేది ఇండియా. తర్వాత మనకు ఫైనాన్షియల్ ఇన్ఫో కోసం కూడా అడుగుతది. ఫైనాన్షియల్ ఇన్ఫో కోసం కూడా అడిగాక మీరిక్కడ చూసుకోవచ్చు. మీకు టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఏమైనా ఉందా? వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ వెల్త్? ఇలా మొత్తం ఇవన్నీ. మీ ఫండ్స్ ఏంటి? లైక్ మీకు ఇంట్లో ఇస్తారా? లేదా ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటా అనేది. నేను వర్క్ సాలరీ పెట్టుకున్నాను. సో, మీరు కూడా అలాగా మీరు మీకు తగ్గట్టు ప్రొఫెషన్ పెట్టుకొని తర్వాత ఆర్ యూ యూఎస్ పర్సనర్స్? నో, మనమైతే ఇండియన్స్ కాబట్టి నో క్లిక్ చేస్తాము. తర్వాత ఇండియా, విచ్ కంట్రీ ప్రైమరీ టాక్స్ రెసిడెన్స్? ఇండియా. సో, టాక్స్ ఐడెంటిఫికేషన్ అంటే నాకు తెలిసి పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి మీరు. లేకపోతే ఐ డోంట్ హావ్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇవన్నీ మొత్తం చెక్ బాక్స్ చెక్ చేశాక మనమైతే ఇక్కడ మనకిప్పుడొచ్చేసి మనకైతే మన పాస్‌పోర్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతది. మీరైతే ఇక్కడ చూపించిన విధంగానే మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఏమన్నా అప్‌లోడ్ చేయాలి. సో, మీరు కావాలంటే తర్వాత అప్‌లోడ్ చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు. ఐ వాంట్ అప్‌లోడ్ మై పాస్‌పోర్ట్ లెటర్ పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీరైతే మటుకు ఇవన్నీ యాక్సెప్ట్ చేసేసి ఇవన్నీ యాక్సెప్ట్ చేయగానే మనకైతే కన్ఫర్మ్ అని సబ్మిట్ చేస్తే మనకైతే మన ప్రాసెస్ స్టార్ట్ అవుతది. తర్వాత మీరు నెమ్మదిగా మీరైతే ఎక్స్‌పైర్టీలోని మీరైతే ఖచ్చితంగానే అమౌంట్ డిపాజిట్ చేయాలి. 11,208 చూపించిన విధంగానే. సో, ఈజీ. మీరు చూస్తున్నారు కదా! ఫ్రమ్ నెక్స్ట్ సమ్మర్ 2025 నుంచి అయితే మాత్రం మీరైతే ఆహ్, మ 11,904 యూరోస్ అయితే మీరైతే మటుకు మీ బ్లాక్డ్ అకౌంట్‌లో ఉంచుకోవాలి. సో, ఇది సడన్ చేంజ్ అండ్ మేము ఈ వీడియో చేయడానికి కూడా కారణము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే andy@nikhshal.comకి మెయిల్ చేయండి. అలాగే వీడియో స్టార్టింగ్‌లో చూపించిన బ్లాక్డ్ అకౌంట్స్ కోసం మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ క్యూఆర్ చూపించాను కదా! వాట్సాప్ క్యూఆర్ అన్నా మీరైతే జాయిన్ అవ్వచ్చు మొత్తం అంతాని. సో, మీకైతే ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీరైతే ఈ బ్లాక్డ్ అకౌంట్ వాట్సాప్‌ది ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, ప్రాబ్లమ్ ఉండదు. మీకైతే ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పిన విధంగానే andy@nikhshal.comకి మెయిల్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.